నా కళ్ళతో చూశా. కథ రచన వాణి. ఆ రోజు ఆదివారం. పిల్లలతో కలిసి కాస్త బయట అలా అలా తిరిగి హోటల్లో తినేసి సాయంత్రం వరకు ఇంటికొద్దామని బయలుదేరారు సబిత, సతీష్. హడావుడిగా తయారవుతూ కావ్య త్వరగా రెడీ అవ్వు అని కేకేసింది సబిత తన 12 ఏళ్ల కూతుర్ని ఉద్దేశించి. రెడీ అవుతున్నా మమ్మీ అంటూ తీరా బయలుదేరే సమయానికి మమ్మీ నా సెల్ ఫోన్ కనిపించటం లేదు అంది. నాకేం తెలుసు, అక్కడే ఉంటుంది చూడు అంది సబిత తన కొడుకు పృథ్వీని రెడీ చేస్తూ. మమ్మీ దొరకటం లేదు మళ్ళీ కేకపెట్టింది కావ్య. ఇంతలో ఇంక నడవండి అని తొందర పెట్టాడు సతీష్ భార్య పిల్లల్ని. మమ్మీ నా సెల్కు ఒక రింగ్ ఇవ్వవా అంది కావ్య. సెల్ ఫోన్ కొనివ్వమని గొడవ పెడుతుంటే ఇప్పటి నుంచే నీకు ఫోన్ ఏంటే అంటూనే తను స్మార్ట్ ఫోన్ కొనుక్కున్న తర్వాత తన పాత ఫోన్ కావ్యకి ఇచ్చింది సబిత. దాంతో అస్తమానం సెల్లో చూస్తూ ఏవేవో ట్రోల్ చేస్తూ దాని ఆపరేషన్కి సంబంధించిన అన్ని విషయాలు నేర్చేసుకుంది. అందుకే ఒక్క నిమిషం అది కనిపించకపోయినా దాని ప్రాణం విలవెల్లాడిపోతూ ఉంటుంది. సబిత రింగ్ ఇచ్చినా కావ్య ఫోన్ మోగలేదు. దాంతో ఉండనీలే పద అంటూ తొందర పెట్టి అందరినీ బయటికి తీసుకెళ్లాడు సతీష్. నసుకుతూనే తల్లి వెంట నడిచింది కావ్య. శిల్పారామంలో హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ అవుతోందని తెలిసి ముందు అక్కడికి వెళ్లారు. కావ్య తమ్ముడితో కలిసి తూనీగలా పరుగులు పెడుతూ అన్ని స్టాల్స్ తిరిగి చూసింది. చెక్క బొమ్మలు, లక్క బొమ్మలు, జూట్ బ్యాగులు, ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన టాప్స్ అన్నీ ఇంతింత కళ్ళు పెట్టుకొని ఆసక్తిగా చూసింది. అక్కడి నుంచి ఓల్డ్ సిటీ వచ్చి చార్మినార్ చూశారు. ఇంతెత్తున ఉన్న కట్టడాన్ని ఆసక్తిగా చూసి ఒక మినార్ కూడా ఎక్కి కేరింతలు కొట్టింది కావ్య. అక్కడే ఉన్న హోటల్లో భోజనం చేసి సాయంత్రం కాసేపు పార్కులో చల్లగాల్లో పచ్చటి లాన్లో పరుగులు తీసి అల్లరి చేస్తూ గోలగోల చేసింది కావ్య. అక్కడి నుంచి ఇంటి ముఖం పట్టారు. కావ్య, ఈ రోజంతా నీకెలా అనిపించింది? సెల్ ఫోన్ కూడా లేదు కదా అని అడిగింది సబిత కూతుర్ని. ఓ, సెల్ ఫోన్ లేదు కదా, మర్చిపోయా. చాలా ఎంజాయ్ చేశాను మమ్మీ, అన్నీ నా కళ్ళతో నేను చూసా అంది కావ్య. ఆ మాట తమాషాగా అనిపించింది సబితకు. నిజంగా? ఇప్పుడు అర్థమైందా? నీ కళ్ళను ఫోన్ స్క్రీన్ మీద నిలిపి బయట ప్రపంచాన్ని నువ్వెంత మిస్ అయ్యావో. ఫోటోలు తీయటం మీద ఉన్న శ్రద్ధ నీకు వాటిని చూడటం మీద ఉండేది కాదు అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి కావ్య ఫోన్ తీసి ఇచ్చింది సబిత. ఓ మమ్మీ, నువ్వు నా ఫోన్ని దాచిపెట్టావా అంటూ ఒక పక్క ఆశ్చర్యపోతూనే మంచిదైందన్నట్టు అందంగా నవ్వింది కావ్య. ధన్యవాదాలు.